అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. జెర్సీ, కృష్ణ అండ్ హిజ్ లీలా, డాకు మహారాజ్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ కలియుగం 2064. కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని ఆర్కే ఇంటర్నేషనల్ సంస్థపై కెఎస్ రామకృష్ణ నిర్మించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా మే 9న తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతుంది. తెలుగులో ఈ చిత్రాన్ని టాప్ బ్యానర్ అయిన మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్ను సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ఇప్పుడే కలియుగం 2064 ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అబ్సల్యూట్లీ ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫోటోగ్రఫీ, క్యారెక్టర్స్ డిజైన్, ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ ఇలా అన్ని రకాలుగా ఒక మోడర్న్ కైండ్ ఆఫ్ బుక్ చదివిన ఫీలింగ్ ఇచ్చాయి. మే 9న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి. ఈ సందర్భంగా చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను అంటూ తెలిపారు. ఇక కలియుగం 2064 ట్రైలర్ విషయానికి వస్తే, భవిష్యత్తులో ముఖ్యంగా 2064లో వచ్చే విపత్కర పరిస్థితుల్లో మనుషులు మనుగడ కోసం చేసే పోరాటాన్ని ప్రధానంగా చూపించారు. ఆహారం, నీరు, మానవత్వం అనేవి కరువైనప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయి మనుషులు ఎలాంటి ఘోరాలకు పాల్పడ్డారు అనే థీమ్తో కలియుగంలోని పౌరాణిక ఇతివృత్తాలను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పీసీ శ్రీరామ్ శిష్యుడు కె రామ్ చరణ్ అందించిన సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనరల్ 16 కోట్లు కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా మీరు టికెట్ తీసుకుని డబ్బులు తీసుకుని ఆ షోకి ఎంటర్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇలా మళ్ళీ ఎక్కడ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడైతే ఏమి ఆలోచించలేదండి. ఎప్పుడు ఇట్లా షోలు పెట్టినా ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్లు కూడా ఉంటాయి. ఏదో మేము దాతల దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేయాలని. ప్రస్తుతానికైతే వీ డోంట్ హ్యావ్ దట్ ఐడియా. మేబీ ఆఫ్టర్ 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వీ విల్ షూర్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఈ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంత విస్తృతంగా చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? అసలు ఏ ఇన్స్పిరేషన్తో కలిగింది? అంటే నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఆలోచన ఎప్పుడైనా అన్నందా? ఎట్లా నాన్నగారి ఇన్స్పిరేషన్తో అప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నారా? ఎలా మొదలైంది? అంటే దిస్ ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది చంద్రబాబు నాయుడు గారు 1997లో ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రారంభించారు. ఆయన మినిస్టర్ అయిన తర్వాత హీ కాంట్ హోల్డ్ అ పొజిషన్, సో అట్లా నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన చేశారు. ఆయన ఒక నమ్మకంతో ఆ బాధ్యత నాకు ఇచ్చారు. నేను ఎప్పుడు ఏ బాధ్యత అయినా ఒక బరువుగా నాకు అనిపించదు. అట్లానే హెరిటేజ్ బాధ్యత కూడా అట్లానే ఇచ్చారు. ఇచ్చినప్పుడు నో అన్నో, నేను ఎమ్మటే ఆ బాధ్యత అనేది నేను తీసుకుంటాను. నా విల్ పవరే అది నన్ను ముందుకి నడిపిస్తుంది. సో అట్లా నేను ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను ఎంటర్ అయ్యాను. అట్లానే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ దట్ సేవా భావన. నేను తిరిగి నా సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే చాలామంది చూశాను, వాళ్ళు ఎంత సంతోషించేవారో. లైక్ యూనో వాళ్ళు కాళ్ళ మీద పడేవారు, ముద్దు పెట్టుకునేవారు. ఆల్ దట్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అట్లాంటప్పుడు మనకి చాలా సంతోషం, గర్వంగా కూడా ఉంటుంది. ఎస్, వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అట్లా నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేసినప్పుడు ఐ స్టార్టెడ్ క్రియేటింగ్, హ్యావింగ్ దట్ ఫీలింగ్స్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ అండి. నందమూరి తమన్ గారు ఇంకా సంతోషం సురేష్ గారు బయటికి రాలేదే వెయిట్ చేస్తున్నాను. వేరెవరో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. చెప్పండి సార్. అంటే నిజంగా మనం ఎంత సంపాదించినా ఈ సేవా దృక్పథం అనే తృప్తి అది ఎంత వాల్యూ అన్నా మనకి సాధించలేము, అది సంపాదించలేము. కానీ ఇది రావడం అనేది ఒక నిజంగా ఇన్స్పిరేషన్. అయితే దీని నుంచి మళ్ళీ పొలిటికల్గా టర్న్ అయ్యి ఇంకా ఎక్కువ మరింత సేవలు చేయొచ్చు. భవిష్యత్తులో మీరు రాజకీయాలు వచ్చే అవకాశం ఏదో ఉందంటారా? ఇంత మంచి ఒక ప్రోగ్రామ్ని మీరు రాజకీయం చేస్తున్నారు, దాన్ని నేనేమనాలి?
సో ఒక బ్లడ్ డొనేషన్ని మీరు బ్లడ్లో తీసుకోవట్లే. అది అది చేసుకోవచ్చు కదా, అలా అది ఏం చేయొచ్చు బ్లడ్ కదా. నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు ఆల్రెడీ అన్ని బ్రాండ్ అయిపోయారు కదా, బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు కదా ఇక్కడ, అందుకోసం అడిగా. నేను అంబాసిడర్ అండి, బ్రాండ్ అంబాసిడర్ కాదు. చూడ్డానికి అంబాసిడర్లా ఉంటారు. మీరు అలా అలా ఎక్కువ ఆలోచించేయకండి. భువనేశ్వరి మ్యామ్, చెప్పండి అమ్మా. ఆయన ఫినిష్ చేసేద్దాం, లేకపోతే ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మీకు ఆయన గురించి తెలియదు. అవార్డ్స్ నడిపి మరీ మాట్లాడతారు ఆయన. సో అలా పెద్దగా ఆలోచించట్లేదండి. ఒక హ్యూమన్గా, ఒక హ్యూమానిటేరియన్గా మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు లైఫ్. మనకి జనాలు మాకు ఈ స్థాయి ఇచ్చారు. సో మనం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద పీపుల్. మనం ఎంత బాధ్యతగా ఈ జనాలకి మనం రిటర్న్గా ఏం ఇవ్వగలము, అది మనల్ని ఒక ట్రస్టెడ్ పర్సన్గా చూస్తున్నారు జనాలు. సో మనం ఆ ట్రస్ట్ని ఎలా జనాల మధ్యలో అది నిలబెట్టుకుని, అది వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఇంపార్టెంట్ అండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ ఐ వాంట్ టు బీ విత్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్. తాజాగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు మాట్లాడుతూ, నా దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టర్ మాత్రమే, లెజెండ్ యాక్టర్ కాదు. ఆయన లెజెండ్గా మారడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ మోహన్ లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. ఎందుకంటే కాలం ఆయన్ను లెజెండరీ నటుడిని చేసింది. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన్ను లెజెండ్ను చేస్తానని అన్నారు. దీంతో విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక కన్నప్పలో ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన తాలూకు పోస్టర్లు, వీడియోలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3 సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. శైలేష్ కొలుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు, రక్తపాతం వంటి అంశాలు మోతాదుకు మించి ఉన్నాయని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రానికి ఏ అంటే పెద్దలకు మాత్రమే సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ సినిమా వీక్షించడానికి అనుమతి ఉండదు. డాక్టర్ శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ కుమార్తెగా డాక్టర్ శరణికి ఉన్న గుర్తింపు అందరికీ తెలిసిందే. ఆమె రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సానుకూల ఆలోచన, బలమైన అంకిత భావమే విజయాన్ని సాధించడంలో తోడ్పడతాయి. చిరంజీవి గారు సినిమా నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. నటుడు కావాలనే ఆయన సంకల్పం, ఆయన మనస్తత్వం ఆయన గొప్ప శిఖరాలకు చేరుకోవడానికి దోహదపడింది. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారు అవకాశాన్ని ఉపయోగించుకొని తీవ్ర కృషి, దృఢ సంకల్పంతో ఆ శూన్యాన్ని పూరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో ఎదిగారు. సామాజిక సేవ చేయాలన్న గొప్ప ఆలోచనతో ముందుకొచ్చిన మొదటి నటుడు చిరంజీవి. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారిని క్రమం తప్పకుండా కలిసేవాడిని. ఆ సమావేశాలలో ఒకదానిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు భూమి కేటాయించామని ఆయన నన్ను కోరారు. సినిమా నటులు సినిమాను దాటి ఆలోచించి ప్రజాసేవపై దృష్టి పెట్టడం చాలా అరుదు. కానీ అలాంటి చొరవ తీసుకున్న మొదటి నటుడిగా చిరంజీవి గారు నిలిచారు అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, డాక్టర్ శరణి నన్ను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినప్పుడు చాలా ఆనందమేసింది. వ్యక్తిత్వ వికాసంపై పుస్తకాల పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తారు, కానీ తెలివిగా పనిచేయటం, సరైన మనస్తత్వాన్ని పెంపొందించుకోవటం తేడాను కలిగిస్తుంది. ఈ పుస్తకం అంతా దాని గురించే. నా గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు కెరియర్ మీద ఓ స్పష్టత లేదు, కానీ చిన్నప్పటి నుంచి నటన పట్ల నాకున్న మక్కువ నా మార్గాన్ని కనుగొనటంలో నాకు సహాయపడింది. విమర్శలు, ప్రతికూల స్పందనలు ఎదురైనప్పటికీ ఒకే లక్ష్యం, అంకిత భావంతో ముందుకు సాగాను. నటనలో కెరియర్ను కొనసాగించాలనే నా ప్రణాళికను నా తల్లిదండ్రులకు వెల్లడించినప్పుడు వారు నా నిర్ణయానికి మద్దతిచ్చారు. అంతేకాకుండా బ్యాకప్గా మరొక కోర్సును అనుసరించమని కూడా నాకు సలహా ఇచ్చారు. అప్పుడే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరాను. కొంతకాలం పాటు రెండింటినీ సమతుల్యం చేసుకోగలిగాను. కానీ చివరికి నటనే నా నిజమైన ప్రేమ అని నేను గ్రహించాను. ఉంటే సినిమా పరిశ్రమలో ఉండాలి, లేకుంటే ఎక్కడా ఉండదు అని నిర్ణయించుకున్నాను. విజయం సాధించడానికి నేను అవిశ్రాంతంగా పనిచేశాను. నా అంకిత భావం నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అయితే విజయం అనేది కృషి, ప్రతిభ నుంచి మాత్రమే కాదు. ఇది మన నిజాయితీ, వ్యక్తిత్వం, వినయం కలయిక వల్ల వస్తుంది. చాలా మంది గొప్ప విషయాలను సాధిస్తారు, కానీ వ్యక్తిత్వం లేకుండా వారు శాశ్వత గౌరవాన్ని పొందలేరు. మీరెంత దూరం వెళ్లినా మీ విలువలు, సమగ్రతే
మీ ప్రయాణాన్ని నిజంగా నిర్వచిస్తుంది. జీవితం కేవలం ఒక నడక లాంటిది కాదు. ఇది ప్రతి అడుగులోనూ సవాళ్లు, అడ్డంకులతో నిండి ఉంటుంది. మనం అవిశ్రాంతంగా పనిచేస్తాం, మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకు వెళ్తూనే ఉంటాం. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ ఊహించని ఆటంకాలు, నిరాశలు, నిరుత్సాహాల కారణంగా పోరాడుతూనే ఉన్నారు. కానీ సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించగలం. నా కెరీర్ ప్రారంభ రోజుల్లో నాకు తరచుగా సహాయక లేదా ప్రతికూల పాత్రలు మాత్రమే వస్తుండేవి. నేను చాలా నిరాశ చెందేవాణ్ణి. కానీ వచ్చిన ప్రతి పాత్రకు న్యాయం చేసుకుంటూ వచ్చాను. ప్రతి పాత్ర నా విజయానికి ఒక మెట్టుగా మారాలని భావించాను. సరైన అవకాశం వస్తుందని నమ్ముతూ నేను ప్రతి పాత్రను నిజాయితీ, నమ్మకంతో పోషించాను. ఆ స్థిరత్వం ఫలించింది. ప్రేక్షకులు నాలోని స్పార్క్ను గమనించారు. నా ప్రతిభను వారు గుర్తించి ప్రధాన పాత్రలకు తలుపులు తెరిచారు. కాలక్రమేణా నేను నటుడి నుంచి స్టార్గా ఎదిగాను. మైండ్ సెట్ షిఫ్ట్ రాసినందుకు డాక్టర్ శరణికి అభినందనలు. ఈ పుస్తకం చాలా మందికి వారి వ్యక్తిత్వాలను అభివృద్ధి చేసుకోవడానికి, వారి లక్ష్యాలను మరింత సమర్థవంతంగా సాధించడంలో సహాయపడుతుందని అన్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై చిరంజీవి తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి భయంకరమైన చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు అమరులయ్యారు. ఈ సమయంలో మృతుల కుటుంబాలకు మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ను నేను అభినందిస్తున్నాను. బాధితుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు. సర్, లక్కీ భాస్కర్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనున్నారట. సూర్య 46వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతుండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. 7 ఏళ్ల క్రితం సూర్య, కీర్తి సురేష్ కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా వచ్చింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా వచ్చిన దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ సూర్యతో కలిసి నటిస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ చిత్రం భారత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను మొదటగా మే 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని మారుస్తూ 6 రోజుల ముందుగానే తీసుకొస్తుంది. ఈ సినిమాను మొదటగా మే 23న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీని చెప్పిన డేట్ కంటే 6 రోజుల ముందుగానే మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల యొక్క అధిక అంచనాలు, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పారామౌంట్ పిక్చర్స్ తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. 12th ఫెయిల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసీ మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మానవతావాది శ్రీ శ్రీ రవిశంకర్ పాత్రలో విక్రాంత్ మాసీ నటించబోతున్నారు. వైట్ అనే పేరుతో ఈ సినిమా రాబోతుండగా పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు పఠాన్, వార్, ఫైటర్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, నిర్మాత మహావీర్ జైన్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమా కొలంబియా సివిల్ వార్ సమయంలో శ్రీ శ్రీ రవిశంకర్ జోక్యం చేసుకుని హింస లేకుండా సంఘర్షణను పరిష్కరించిన ఒక సంఘటన ఆధారంగా రూపొందుతుంది. ఈ చిత్రం కోసం ఆయన జూలైలో కొలంబియాలో షూటింగ్ ప్రారంభించున్నారు. దీన్ని మార్ఫిక్స్ పిక్చర్స్ మరియు మహావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోంటూ బసీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. పుష్ప 2 ది రూల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తున్నాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బన్నీ సూపర్ అప్డేట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తుండగా అల్లు అర్జున్ 22వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అప్డేట్ వైరల్ గా మారింది. ఇటీవల అల్లు అర్జున్ ఒక పెళ్లికి హాజరు కాగా ఆయన లుక్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కుమార్తె అర్హతో కలిసి ఇటీవల తన కజిన్ వివాహానికి హాజరయ్యారు. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ చాలా సాధారణమైన కానీ స్టైలిష్ గా కనిపించారు. ఆయన లేత గోధుమ రంగు కుర్తా మరియు నల్లటి ప్యాంట్ ధరించి కొత్త లుక్ లో ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ నూతన వధూవరులను ఆశీర్వదించి వారితో కలిసి ఫొటోస్ దిగారు. పెళ్లిలో ఆయన చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కలియుగం 2064. తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించగా ఆర్క్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కెఎస్ రామకృష్ణ నిర్మించారు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే 2064లో ఈ సినిమా కథ జరగబోతున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో మానవులు ఎలా జీవిస్తారు, ఎలా బతుకుతారు, ఎలా మరణిస్తారు అనే అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ మీరు కూడా చూసేయండి. పుష్ప 2 చిత్రం అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కి సంచలనం క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి రోజు 294 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర 1850 కోట్లను వసూలు చేసి నయా రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కిన ఈ చిత్రం శాటిలైట్ ఛానల్లో ప్రీమియర్ అవుతున్నప్పుడు భారీ రేటింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. ఇక టీం కూడా విస్తృతంగా ప్రమోషన్స్ చేసింది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ తదితరుల ప్రత్యేక ఇంటర్వ్యూ ఫుటేజ్ తీసుకుని ప్రసార మాధ్యమాల్లో వాటిని వదిలారు. అయితే ఎన్ని చేసినా కూడా పుష్ప 2 చిత్రం ప్రభంజనం సృష్టించలేకపోయింది. ఊహించిన దానికన్నా కొంచెం అటు ఇటు రీచ్ అయ్యి అభిమానులకు, టీవీ వర్గాలకు పుష్ప 2 ఊహించిన షాక్ ఇచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం పుష్ప 2 రూల్కి వచ్చిన టీఆర్పీ 12.61 మాత్రమే. ఇది మంచి నెంబరే అయినా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన ఫలితంతో పోలిస్తే చాలా తక్కువే. గతంలో బన్నీ నటించిన అలవైకుంఠపురంలో, పుష్ప ది రైజ్, డీజే దువ్వాడ జగన్నాథం, బన్నీ చిత్రాల్లో అగ్రస్థానంలో ఉండగా సూపర్ ఫ్లాప్ గా నిలిచిన నా పేరు సూర్య, నాయుడు ఇండియాకి దగ్గరగా పుష్ప 2 నంబర్ నమోదు కావటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే పుష్ప 2 ప్రీమియర్ సమయంలో సంక్రాంతికి వస్తున్నాం రెండోసారి జీ ఛానల్లో రావటం కొంత ఎఫెక్ట్ చూపించింది. మరోవైపు ఓటీటీలో వచ్చాక మునుపటిలా కొత్త సినిమాలు టీవీలో అదే పనిగా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. అక్కడే అందరూ చూస్తున్నారు. అందుకే టీఆర్పీ తగ్గుతుంది. ఇలా అయితే భవిష్యత్తులో శాటిలైట్ హక్కుల డిమాండ్ మరింత కిందకు పడిపోయే అవకాశం లేకపోలేదు. కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు మారుతి కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ కథానాయికలు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మే నెలలో టీజర్ రానున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ అంశంపై దర్శకుడు మారుతి సామాజిక మాధ్యమాల వేదికగా పరోక్షంగా హింట్ ఇచ్చారు. తాజాగా ఆయన ఓ ఆటో వెనక ఉన్న రాజసా పోస్టర్ను ఎక్స్లో పంచుకుంటూ దానికి హై అలర్ట్, మే మధ్య నుంచి వేడిగాలులు మరింత పెరగనున్నాయి అని ఓ ఆసక్తికర వ్యాఖ్యం జోడించారు. దీంతో మే నెల మధ్యలో ఈ చిత్ర టీజర్ విడుదల కానుందని పరోక్షంగా స్పష్టత వచ్చినట్లయింది. ఇప్పటికే టీజర్కు సంబంధించి గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయని, విదేశాల నుంచి ప్రభాస్ తిరిగి రాగానే తెరతో డబ్బింగ్ పూర్తి చేసి టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ 2 విభిన్న పాత్రల్లో కనువిందు చేరున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో థియేటర్స్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కోలీవుడ్లో 6 ప్యాక్ పంచాయతీ చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో సూర్య తండ్రి శివకుమార్ మాట్లాడుతూ కోలీవుడ్లో మొదటి 6 ప్యాక్ తన బిడ్డే చేశాడని, గతంలో ఎవరూ చేయలేదని కాస్త ఎమోషనల్గా మాట్లాడాడు. కొడుకు గొప్పదనం గురించి శివకుమార్ మాట్లాడుతూ, నా కొడుకు కన్నా ముందు తమిళంలో 6 ప్యాక్ ఎవరూ చేయలేదని, ఉంటే చెప్పాలని శివకుమార్ యాంకర్స్ని కూడా ప్రశ్నించాడు. గంటలకు గంటలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ జిమ్లో వర్కౌట్లు చేయబట్టే సూర్య ఈ స్థాయికి వచ్చాడనన్నారు శివకుమార్. శివకుమార్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అలా మాట్లాడాడని కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో సూర్య కంటే ముందు ధనుష్, విశాల్ 6 ప్యాక్ బాడీని ట్రై చేశారని, సూర్య ముందు 6 ప్యాక్ చేశాడని ఆయన తండ్రి చెప్పడం ఏం బాలేదంటూ కొందరు వాపోతున్నారు. గౌతమ్ మీనన్ చేసిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలో సూర్య పూర్తిగా 6 ప్యాక్లోనే ఉంటాడు. అయితే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కంటే ముందు విశాల్ సత్యం సినిమా రిలీజ్ అయిందని, అందులో విశాల్ 6 ప్యాక్ లుక్లోనే కనిపిస్తాడని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ దీనిపై స్పందించాడు. అందరికంటే ముందుగా 6 ప్యాక్ ట్రై చేసింది ధనుష్ అని, వెట్రమారన్ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు అని విశాల్ అన్నారు. ఆ తర్వాత సత్యం మూవీ కోసం తాను 6 ప్యాక్ చేశానని అన్నాడు. ఆ లుక్తోనే మదగజరాజా సినిమాలోనూ నటించారు. ఆ విషయాలను వాళ్లు మర్చిపోయి ఉండొచ్చు అని విశాల్ అన్నాడు. శివకుమార్ వ్యాఖ్యలకు విశాల్ కౌంటర్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ విషయంపై కోలీవుడ్లో మరింత చర్చ జరుగుతోంది. సూర్య అభిమానులు వర్సెస్ విశాల్, ధనుష్ అభిమానులు అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. కొందరైతే ధనుష్ది 6 ప్యాక్ అంటారా అంటూ విమర్శిస్తున్నారు. మరి 6 పలకల దేహానికి సంబంధించిన వార్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రాగా మొదటి పాటలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నాని నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్తో పాటు
తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా నాగవంశీ నిర్మించారు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ.